ఫ్రెండ్స్ నమస్తే అందరికి. ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 75 అండ్ 76 మ్యాచ్ అయ్యా. అసలు ఏం జరిగినాయి మ్యాచ్లు తెలుసా? జబర్దస్త్ అయినాయి. నువ్వా నేనా అన్నట్టు ఒక మ్యాచ్ జరిగితే ఇంకో మ్యాచ్ ఏమో మొత్తం డామినేషన్ జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ ఏం చేయలేం మనం. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ పునేరి పల్టన్. ఒకసారి మ్యాచ్ గురించి మాట్లాడక ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళని చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఉండగానే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. అండ్ మనం డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి 37 పాయింట్స్ ఉంటాయి. ఓన్లీ 24 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి పునేరి పల్టన్కి. మొత్తం మ్యాచ్ మొత్తం ఎక్కడ టర్న్ అయింది తెలుసా? ఒకసారి మ్యాచ్ సమ్మరీ మనం చూసుకుందాము. రీడింగ్ పాయింట్లు వచ్చేసి పునేరి పల్టన్కి 19 ఉంటాయి, వీళ్ళకు 20 ఉన్నాయి. అక్కడ ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఎక్కువ. బట్ ట్యాకిల్స్ లో కనుక చూసుకుంటే 3 ట్యాకిల్స్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి పునేరి పల్టన్కి. 10 ట్యాకిల్స్ పాయింట్స్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఉన్నాయి భయ్య. అండ్ ఆల్అౌట్స్ వీళ్ళకే ఉన్నాయి 4 అండ్ ఎక్స్ట్రా పాయింట్ కూడా 3 పాయింట్స్ ఉన్నాయి. ఎవరికి? జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. పునేరి పల్టన్ అయితే డొల్లా భయ్య, 0 అసలు ఏం లేదు. ఓన్లీ రీడింగ్ లో మాత్రమే 19 పాయింట్స్ సాధించారు. ఆ రీడింగ్ లో కూడా ఎవరు చేసారు దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి ఎవరు మంచి ఆడారంటే అర్జున్ దేశ్వాల్ భయ్య. ప్రతి మ్యాచ్ లో ఆడినట్టే ఈ మ్యాచ్ లో కూడా 16 పాయింట్స్ సాధించిండు, సూపర్ 10 చేసిండు, జబర్దస్త్ అయిండు అర్జున్ దేశ్వాల్. అండ్ మిగతా వాళ్ళు చూసుకుంటే ఎవరు మంచి ఆడారు? సుర్జిత్ సింగ్ కానీ, రేజా కానీ, వీళ్ళు కొంచెం మోహిత్ ఈ మ్యాచ్ లో అంతే మాత్రం. మోహిత్ క్లియర్ అని చెప్పేసి నిన్నటి మ్యాచ్ లో మంచిగా అయినా కానీ ఇవాళ మ్యాచ్ లో అంత ఏం ఆడాలి. ఓన్లీ 1 పాయింట్ మాత్రమే వేసిండు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మ్యాచ్ అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 13 పాయింట్స్ లీడ్ తో అయితే విన్ అయింది. అండ్ మనకు పునేరి పల్టన్ నుంచి ఎవరు మంచి ఆడే భయ్య? పంకజ్ మొయిటే, మోహిత్ గోయత్ వీళ్ళిద్దరు 7 పాయింట్స్ చేసి రీడింగ్ లో. కానీ ట్యాకిల్స్ అయితే 0 భయ్య, డొల్లా ఏం లేదు. ఓన్లీ 3 పాయింట్స్. గౌరవ్ కాట్రే ఈ మ్యాచ్ ఏం ఆడలేడు. ఇంకా మిగతా వాళ్ళు ఇంకేం ఆడతారు చెప్పు. అంకిత్ కానీ వీళ్ళు కానీ ఇంకేం ఆడారు? ఎవ్వరేం ఆడలేదు అసలు. గౌరవ్ కాట్రే ఆడుంటే కొంచెం మ్యాచ్ కు కొంచెం ప్లస్ పాయింట్ వచ్చిండే, అంతో ఎంతో ట్యాకిల్స్ చేస్తుండే బాగుంటుండే. బట్ ఈ మ్యాచ్ అయితే పునేరి పల్టన్ కి జైపూర్ పింక్ ప్యాంథర్స్ పోటీ ఇస్తుందా అని చెప్పేసి అనుకున్నాం. కానీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ 13 పాయింట్స్ లీడ్ తో గెలిచిందంటే నిజంగా అందుకే చెప్తున్నాం కదా, ఎవరేమో ఎక్స్పెక్ట్ చేయలేము. కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగిపోతుంది అది అంటే. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం భయ్య. బెంగళూరు బుల్స్ వర్సెస్ యువంబా. వీళ్ళిద్దరు మాత్రం జబర్దస్త్ పోరాడారు. కానీ లాస్ట్ కు మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే బెంగళూరు బుల్స్ ఈ మ్యాచ్ కూడా ఓడిపోయింది. ప్రతి మ్యాచ్ ఓడిపోకుండానే వస్తున్నారు. ఈ మ్యాచ్ కూడా కొత్తగా జరిగింది ఏం లేదు. ఒకసారి మ్యాచ్ సమ్మరీ గురించి మనం మాట్లాడుకుందాం భయ్య. మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి అయితే బెంగళూరు బుల్స్ కి 32 పాయింట్స్ ఉంటే యువంబాకి 34 పాయింట్స్ ఉన్నాయి భయ్య. అంటే ఆల్మోస్ట్ 2 పాయింట్స్ లీడ్ తోటి యువంబా అయితే విన్ అయింది. మ్యాచ్ అయితే నిజంగా తగ్గ ఫర్ నడిచింది భయ్య. నువ్వా నేనా అన్నట్టే నడిచింది. స్టార్టింగ్ లో యువంబా లీడ్ లోకి వచ్చిన దాని తర్వాత మళ్ళీ బెంగళూరు బుల్స్ కంబ్యాక్ ఇచ్చి వాళ్ళు కూడా మంచిగా ఆడారు. వాళ్ళు మంచిగా ఆడలేనట్టు కాదు. బట్ ఒకసారి మనం రేట్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి యువంబాకి చూసుకుంటే, యువంబాకి 16 రేట్ పాయింట్స్ ఉండే, బెంగళూరు బుల్స్ కూడా అంతే ఉన్నాయి 16 రేట్ పాయింట్స్. తక్కువ ఏంలే. ట్యాకిల్స్ చూసుకుంటే 12 పాయింట్స్ బెంగళూరు బుల్స్ ఉంటే, ముంబై కూడా అంతే ఉన్నాయి 12 పాయింట్స్. ఆల్అౌట్స్ చూసుకుందాం. ఆల్అౌట్స్ వీళ్ళకు ఉన్నాయి. అరే భయ్యా, అందరికీ సేమ్ ఉన్నాయి కదా. మరి మ్యాచ్ ఎట్లా విన్ అయింది? 2 పాయింట్స్ వస్తానంటే వీళ్ళకు 4 ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే వీళ్ళకు 2 మాత్రమే ఉన్నాయి. ఓవర్కి 4 ఉన్నాయి. ముంబైకి 4 ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే బెంగళూరు బుల్స్ కి ఓన్లీ 2 ఎక్స్ట్రా పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ లీడ్ తోటి ముంబై అయితే మ్యాచ్ విన్ అయింది భయ్య. నిజంగా ఈ మ్యాచ్ అయితే బెంగళూరు బుల్స్ గెలవాల్సిందే. ఎందుకంటే కొంచెం మంచి తగ్గఫర్ ఆడారు, పోటీ ఇచ్చారు ఈ ముంబైకి. అండ్ బెంగళూరు బుల్స్ నుంచి అయితే పర్దీప్ నర్వాల్ మంచిగా ఆడిండు, 6 పాయింట్స్ చేసిండు, పర్లేదు. సుశీల్ మంచిగా ఆడిండు, నితిన్ రావల్ మంచిగా ఆడిండు. మంచిగా ఆడలే అన్నట్టు ఏం లేదు భయ్య. ఈ రోజు ఈ వీడియోలో నెగిటివ్ చెప్పాల్సింది ఏం లేదు బెంగళూరు బుల్స్ నుంచి. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఆడారు కానీ వాళ్ళకి అదృష్టం కలిసి రాలే ఈ మ్యాచ్ లో, అంతే, ఏం లేదు. ముంబై నుంచి అయితే అజిత్ చౌహాన్ కానీ, మంజిత్ కానీ జబర్దస్త్ ఆడారు వీళ్ళు. అజిత్ చౌహాన్, మంజిత్ 8 పాయింట్స్ చేసిండు, 8 పాయింట్స్ మంచిగా ఆడిండు. ట్యాకిల్స్ కనుక చూసుకుంటే ట్యాకిల్స్ లో కూడా ప్రతి ఒక్కరు 12 పాయింట్స్ వీళ్ళకి, 12 పాయింట్స్ వీళ్ళకి. ఇద్దరు మధ్య పోటాపోటీన మంచిగా ఆడారు. డిఫెన్స్ లో అయితే ఎర్రర్స్ ఏం లేవు, రీడింగ్ లో కూడా ఎర్రర్స్ ఏం లేవు. పర్దీప్ నర్వాల్ 6 రేట్ పాయింట్ చేసిండు, బట్ ఇంకా మంచిగా ఆడేది ఉండే కానీ 6 పాయింట్స్ అయితే చేసిండు భయ్య. అంతకుముందు మ్యాచ్ లో అది కూడా ఆడలేడు, ఈ మ్యాచ్ లో అంతనే ఆడిండు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మ్యాచ్ అయితే బెంగళూరు బుల్స్ అయితే నిజంగా ఓడిపోయింది. బెంగళూరు బుల్స్ ఇట్లా ఆడితే మాత్రం చాలా కష్టం ఇంకా. ఎందుకనంటే అయిపోయింది ఆల్మోస్ట్ మ్యాచ్ కూడా అయిపోతే టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఇప్పటి నుంచి. ఇట్లా ఆడిందంటే తొందరగా ఎలిమినేషన్ అయిపోతారు వీళ్ళే బెంగళూరు బుల్స్, అంతే, ఏం లేదు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి భయ్య. కొత్త వాళ్ళు చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నా. అండ్ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ మ్యాచ్ లో. అండ్ నిన్న మనం చేసింది Day 1 IPL 2025 యాక్షన్ రివ్యూ తెలుగులో చేసినాం. అది
వీడియో కనుక మీరు చూడాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.